సిఎంఆర్ షాపింగ్ మాల్ దసరా ధమాకా ఆఫర్స్ అద్భుతమైన ఆఫర్స్ తో పాటు అబ్బురుపరిచే స్పాట్ నార్మల్గా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తే ఎవరైనా బాధపడి అయ్యో నేను ఎందుకు ఎలిమినేట్ అయిపోయా అని రీజన్స్ అడగాలి. బయటకు వచ్చి అక్కడ నన్ను ఫీల్ నేను తింగరి అని అనిపించింది. కెమెరాస్ కూడా లేవు, నేను ఎంత తింగరి అక్కడన్నా అనిపించాలి మీకు. అవును, అంటే ఇష్టమా లైక్ ఇన్స్టాలో అలా? అలా ఏం లేదు, అక్కడ ఎవ్వరు నాతో ఏం మాట్లాడట్లేదు. ఇలా ఉన్నా ఎందుకు ఎలిమినేట్ అయ్యానో నాకు అర్థమవుతుంది. నెగిటివ్ అయితే ఎలిమినేట్ అయ్యా ఒక ఐడియా వచ్చేసింది కదా నాకు ముందు వీకే. ఓకే, అండ్ మోర్ ఓవర్ నాకంటే వీక్ ప్లేయర్స్ లేరు నామినేషన్స్లో. కొంచెం కాస్త కూస్త ఆడిన వాళ్ళు ఉన్నారు. నా నెగిటివిటీ నాకు అర్థమవుతుంది. ఉన్న నామినేషన్స్లో వాళ్ళు నేనే నెగిటివ్. నేను లోపల కూర్చొని లెక్కలు వేసుకుంటున్నా ఎంత ఏంటది అని చెప్పి. కెమెరాస్ లేవు, అసలు ఇది చాలా తప్పు, అడగకూడదు. అడగాలి. అంటే ఏంటి అంత ఇష్టమా? అలా ఏం లేదు, అదొక క్వశ్చన్ మార్క్ అయిపోతుంది ఇప్పుడు నాకు మళ్ళీ. లేదు లేదు, యాక్టింగ్ అంటే ఇష్టమా ఇండస్ట్రీ? అవును. మరి ఎందుకు డాక్టర్ అయ్యా? లేదు, నాకు ఫస్ట్ చాలా ఉండే యాక్టర్ అవ్వాలి అది ఇది అని చెప్పి. నేను ఒక 3 ఆడిషన్స్ ఇచ్చాను. 3 ఆడిషన్స్లో సెలెక్ట్ అయ్యాను. ఒకటి వెబ్ సిరీస్, తరుణ్ భాస్కర్ గారిది వెబ్ సిరీస్, నేమ్ గుర్తు రావట్లేదు. సెలెక్ట్ అయ్యా, లాస్ట్ మినిట్లో రీప్లేస్ చేశారు. తర్వాత డియర్ కామ్రేడ్ భరత్ కమ్మ సార్తో వెళ్ళి ఆడిషన్ ఇచ్చా, సెలెక్ట్ అయిపోయా. సిస్టర్ క్యారెక్టర్ అన్నారు, కానీ నాకు ఎవరి సిస్టర్ అనేది చెప్పలేదు. కొంచెం ప్రామినెంట్ రోల్, ఒక 5 to 10 minutes కనిపిస్తావు మూవీలో అన్నారు. మా ఫ్యామిలీ చాలా ఆర్థడాక్స్, మాకు అసలు ఈ బ్యాక్గ్రౌండ్ లేదు, మాకు సంబంధించిన వాళ్ళు ఎవ్వరు లేరు. అడుక్కున్నా, ఏడ్చా, గొడవ చేసా, ప్లీజ్ ప్లీజ్ అని. మా నాన్న ఒప్పుకోలేదు, నో అని అన్నారు. నేను ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ చేస్తాను అడిగా, నో అన్నారు. నేను నా ఇంట్రెస్ట్కి నేను డబ్ స్మాష్లు టిక్టాక్లు చేసుకొని ప్రైవేట్, లేదు లేదు టిక్ టాక్ పబ్లిక్ ఉండే, డబ్ స్మాష్ నా ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ ఉంటుండే. నేను చేసేదాన్ని ఒక టైం పాస్కి అప్లోడ్ చేసుకునేదాన్ని. ప్రైవేట్ ఇన్ఫ్లుయెన్సర్ లా ఫీల్ అయ్యేదాన్ని నేను, ప్రైవేట్ అకౌంట్ ఇన్ఫ్లుయెన్సర్ లాగా బాగుండేదాన్ని. ఇష్టం. ఇప్పుడు ఛాన్సెస్ వస్తే చేస్తావు అన్ని? అంటే ఇప్పుడు అసలు దీనికి కూడా పంపిస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళకుండే బిగ్ బాస్ మీద ప్రేమతో వచ్చారు. పంపియరేమో, కానీ కొంచెం పెద్ద పిల్లనయ్యా కదా, అడుగుతా డాడీ వెళ్తా అది ఇది అని చెప్పి అడుగుతా, చేస్తా, ట్రై అయితే చేస్తా. నీ ప్రొఫెషన్ తీస్తే తప్పేంటి లోపల? లేదు, సీ ద థింగ్ ఇస్ దట్ అప్పుడు ఆల్రెడీ సోల్జర్ అది ఇది అని చెప్పి మాట్లాడారు నామినేషన్లో. బిగ్ బాస్ చెప్పారు ప్రొఫెషన్స్ గురించి మాట్లాడకండి. అది నామినేషన్ సిచ్యువేషన్. అవును, నామినేషన్లో పాయింట్స్ మాట్లాడకండి అని అన్నారు బిగ్ బాస్. అండ్ మోర్ ఓవర్ అది చాలా సిల్లీ థింగ్. నేనేదో ఇలా తీసుకొని ఇలా తిన్నా ఒక పీస్, దానికి నా ప్రొఫెషన్ ఏ మనిషి అయినా అలానే తింటారు. ఇప్పుడు డాక్టర్స్ హైజీనిక్ ఉండాలి, మిగతా వాళ్ళు అన్హైజీనిక్ ఉండాలి అనేది పాయింట్ కాదు కదా. నా తుంటరి స్టేస్టల్లో అదొకటి. నేను అది కూడా ఇలా తినేస్తే ఓకే, ఈ పిల్ల అన్హైజీనిక్ అనొచ్చు. నేను ఒక పీస్ పట్టుకొని అదే తిన్నాను, అది ఒకసారి తిన్నాను. అది మనీష్ చూశాడు, నా అదృష్టం. మనీష్ చూశాడు ఒకటే తినింది అని చెప్పి. అండ్ మోర్ ఓవర్ అక్కడ హీటెడ్ అయిపోయింది సిచ్యువేషన్, చాలా హీటెడ్ అయిపోయింది. మేము అందరం కలిసి తింటుంటాము. ఎందుకు మేము ఫస్ట్ డే ఎందుకు మేము అందరం కలిసి తింటున్నాము, ఒకటే ప్లేట్లో తింటుంటాము. అలా థ్రోట్ ఇన్ఫెక్షన్ నా వల్ల వచ్చేది అంటే అప్పటికే అందరికి రావాలి. థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎందుకు స్ప్రెడ్ అవుతుంది? ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వదు, కోల్డ్ కాఫ్ స్ప్రెడ్ అవుద్ది. అది ఒకవేళ స్ప్రెడ్ అయ్యే పాయింట్ అయ్యింటే తినేది ఓనర్స్, మేము అందరం అందరి తట్టల్లో తింటుంటాము. అలాంటిది సిల్లీ పాయింట్ అనిపించింది ఇంత తినడం. మరి అదే నాగార్జున సార్ నీకు మతిమరపు ఉంది, వెళ్ళి టాబ్లెట్ వేసుకోమ్మా డాక్టర్ కదా అని చెప్పారు. మరి ఆ రోజు ఎందుకు ప్రొఫెషన్ ఎత్తద్దు అంటే ప్రొఫెషన్ కోసం ఎత్తకూడదు అని అనుకుంటే నాగార్జున సార్ ఎందుకు చూపుతారు? అలా కాదు, నాకు నిజంగానే నాకు ప్రొఫెషన్ అని కాదు, నాకు నిజంగానే మతిమరపు ఉంది. నేను మర్చిపోతాను. నా పేరేంటి? మీ పేరు నాకు నిజంగా మతిమరపు ఉంది. ఓకే, నేను మర్చిపోతుంటా. ఇప్పుడు దీనికి ముందు అడిగిన క్వశ్చన్ ఏంటి? హైజీన్. మరి అది ఎందుకు గుర్తుంది? ఇప్పుడే కదా అడిగారు. నేను ఈ రోజు అడిగి రేపు ఫోన్ చేసి అడిగితే ఏంటి అన్నట్టు ఆలోచిస్తా. ఓకే, ఇప్పుడు పెళ్లి చేసేసుకుంటావా వెంటనే?
అలా ఏం లేదు, చేసేసుకుంటా యాక్టింగ్ అయితే కొంచెం అండర్స్టాండింగ్. దేనికి నో రిస్ట్రిక్షన్స్ అయితే ఏం లేవు, చేసేసుకుంటా. వామ్మో నేను దానికి జరగలే, ఏగొచ్చింది ఇలా వెళ్ళింది, రాని ఏగలిగి వెళ్ళింది. అలా ఏం లేదు, చేసుకొని చేస్తా, అయ్యాక చేస్తా. దేనికి ఏం రిస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు, ఏ టైం వస్తే అది. ఓకే, మీరు ఒక నామినేషన్లో ప్రతివ్రత, గాజులు ఇవన్నీ కొన్ని టాపిక్స్ మాట్లాడారు. అవి మాకు కనిపించలేదు, మీరు చెప్పిన దాకా మాకు తెలియలే. అసలు ఏంటి సినారియో, అసలు ఏం జరిగింది? ఫస్ట్ గాజులు సినారియో జరిగింది. సుమనన్న కూర్చొని ఉన్నారు, మీరేంటి వచ్చి ఆపరా, మీరేం గాజులు వేసుకొని ఉన్నారా అని అన్నారు. అక్కడ నేను వినలేదు, అది శ్రీజ వినింది. సుమనన్న వెళ్ళి శ్రీజ దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు, శ్రీజ సంచలకుండే, నాకు అందరి ముందు సారీ చెప్పించు అని అడిగారు. అన్నకు అది ప్రాబ్లం కానప్పుడు అందరి ముందు ఎందుకు సారీ చెప్పించారు? ఇట్ ఈస్ ఎ బిగ్ వర్డ్, వాడకూడని ప్లాట్ఫామ్ లో వాడకూడని వర్డ్. శ్రీజ స్టాండ్ తీసుకొని సుమనన్న వచ్చి అడిగారు, శ్రీజ నాకు సారీ కావాలి, అప్పుడు సారీ చెప్పండి. ఇలా కూర్చొని ఉన్నాము, రీతు కూర్చొని ఏడుస్తూ ఏదో దాంట్లో వీళ్ళిద్దరు వచ్చారు పతివ్రత శిరోమణుల్లాగా కాపాడడానికి అని. రెండు పెద్ద వర్డ్స్, లిటరల్లీ 2 minutes గ్యాప్లో జరిగాయి రెండు. ఏ రితు నో అని అన్నాను, అమ్మాయి నో అని అన్నాను, అక్కడికి అయిపోయింది. తర్వాత శ్రీజతో అని ఎందుకురా బ్యాడ్ చేస్తున్నావు అన్నట్టు అనిందంట. ఇప్పుడు నేను ఆ పాయింట్ ఎందుకు తీసుకొచ్చానంటే, అక్కడ ఇప్పుడు గాజులు అనేది చాలా పెద్ద వర్డ్. మేము సంజన గారిని అదే రీజన్ పెట్టి నామినేట్ చేసాం, ఈ ప్లాట్ఫామ్లో అట్లాంటి వర్డ్స్ వాడకూడదు. నేను గాజులకు ఎప్పుడైతే స్టాండ్ తీసుకున్నానో పతివ్రత శిరోమణులకు కూడా నేను మాట్లాడాలి. నేను దానికి తీసుకొని దీనికి తీసుకోకుంటే నా ఫ్రెండ్ అని అంటారు అప్పుడు నామినేషన్స్లో. సరే నేను ఒకటే, ఇట్లాంటి వర్డ్స్ రాకూడదు, ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఇట్లాంటి వర్డ్స్ రావు. సార్ కరెక్ట్ అదే నామినేషన్లో సార్ హరీష్ గారు కూడా ఒక వర్డ్ అన్నారు. నేను నెక్స్ట్ సెకండ్లో అన్నా, సార్ మీరు అన్నింది వర్డ్ రాంగ్ అని. మీనింగ్స్ ఏదన్నా ఉండని, కంటెక్స్ట్ ఏమన్నా ఉండని, వర్డ్స్ ఇప్పుడు ఎలా వెళ్తాయి? కరెక్ట్ కరెక్ట్ అది అయిపోయిన వెంటనే నామినేషన్స్కి వస్తే సంజన గారు మేము మాట్లాడుతుంటే ఏంటి మేము ఏమన్నా 3rd class జనాలు అనుకుంటున్నారా అని అన్నారు. అది పోయింది ఎడిటింగ్లో. నేను అరిచాను, నేను అప్పుడు అరిచాను, దానికి రిగ్రెట్ లేదు నాకు. 3rd class అంటే ఏంటండి, మనుషులు కదా అని చెప్పి అరిచాము. ఇవన్నీ పోయాయి. ఇలా మాట్లాడి ఇంత పెద్ద పెద్ద వర్డ్స్ వాడిన వాళ్ళు ఇంట్లో ఉన్నారు, సేవ్ అవుతున్నారు. నేను ఏం మాట్లాడలేదు, నేను జస్ట్ అరిచి బ్యాడ్ అయిపోయి నేను ఎలిమినేట్ అయిపోయా. నీకు ఇలా అన్నందుకు నీకు ఒక వీడియో చూపిస్తా. నిన్ను ట్రోల్ చేసిన దాంట్లో ఇలా నేను ట్రోల్ చేస్తున్నాను, దానికి వాళ్ళందరికీ ఏమైనా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నావా? ఏం ఆన్సర్ ఇవ్వాలి? ఇప్పుడు నాకు ట్రోల్స్ ఎంత ఉందో అంతే లవ్ ఉంది, అంతే సపోర్ట్ ఉంది. మేము కూడా లవ్ చేస్తున్నాం. అసలు నాకు ఎంత ఎమోషనల్ అయిపోతానో నేను ఆ మెసేజెస్ చూస్తే, అక్క ఎలిమినేట్ అయ్యావు, అన్ఫేర్, అది ఇది అని చెప్పి. ఇంత సపోర్ట్ ఉంది, ఇంత ఫాలోయింగ్ ఉంది, ఇంత లవ్ ఉన్నప్పుడు నేను ఇంకా ట్రోల్స్ కి ఏం ఆన్సర్ ఇవ్వలేను. అమ్మ బాబోయ్, అస్సలు ఏంటండి రసం అన్నం ఎలా తింటారండి? స్పూన్ తో ఇలా పాష్ గా అలా తినాలా? నేను మా ఇంట్లో ఎలా తింటాను, అన్నం వేసుకొని రసం వేసుకొని ఇలా తింటాను. దీపికా పదుకొనే తింటారు అని చెప్తారు ఎప్పుడు, నేను రసం ఇలా తింటాను. దీపికా పదుకొని రసం అని కొడితే వచ్చేస్తుంది మీకు. ఎవరైనా మీరు ఎలా తింటారు రసం? తాగుతారా? అన్నం ఇలా తింటాము, ఇలా వస్తే ఇలా అన్నమా, దాన్ని కూడా ట్రోల్ చేశారు. మామిడి పండు కట్ చేసుకొని తింటారేమో, పాష్ వాళ్ళకి నచ్చిండకపోయిండొచ్చు. నేను మామిడి పండు మంచిగా ఇలా తినడం నాకు ఇష్టం, అది ఒక ఫీల్. స్పూన్ తో తినే ఫీల్, చేత్తో తినే ఫీల్ స్పూన్ తో తింటే వస్తుందా? రాదు కదా. దాన్ని కూడా ట్రోల్ చేశారు. దానికైతే బాధ అనిపించింది. ఏంటి నేను ఏమన్నాను, తింటాను, ఇలా తింటే ఇష్టం అని అన్నాను, అది కూడా తప్ప. దాన్ని రోత బ్యాచ్ అన్నారు. నేను చెప్పలేను, చేసేవాళ్ళు చేస్తారు, కానీ అంతే సపోర్ట్ ఉంది. ఈ నెగిటివిటీని, నీ ఎలిమినేషన్ని బయటికి రాగానే చూడంగానే నీకు అని ఏమనిపించింది? చాలా హర్ట్ అయ్యా. ఎవరు హర్ట్ అవ్వరు, ఎందుకు? నేను ఏం చేశా? నాకు అదే క్వశ్చన్. ఇంత పెద్ద పెద్ద వర్డ్స్, ఇంత పెద్ద గొడవలు, కేవలం నేను అరవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానంటేనే నాకు అవ్వట్లేదు, నాకు ఇప్పటికీ అవ్వట్లేదు. అరవడం వల్ల అయ్యానా? ఇంత వర్డ్స్ జరిగాయి, ఎన్ని డిస్కషన్స్ జరిగాయి, వాళ్ళు బాగానే ఉన్నారే.
అరవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యా మొత్తానికి. మీ ఇంట్లో వాళ్ళు బయట ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ రియాక్షన్స్ ఏంటి? వాళ్ళు చూసింది నాకంటే చాలా ఎక్కువ. నేను లోపల వాళ్ళని ఆడిచ్చాన్న ఫీలింగ్ వచ్చింది, నాకేం కాదు. ఎంత వేసేసారు అసలు మా మమ్మీ మా డాడీ ఇంకా నా ఫ్రెండ్స్ అయితే అసలు వాళ్ళు భయపడే వాళ్ళంట. వామ్మో ఇప్పుడు ఏమొస్తుంది ట్రోల్ అని. నేనే అంటగా ఎక్కువ నెగిటివ్ అంత. అగ్ని పరీక్షలో ఎక్కువ పాజిటివ్ నేనయ్యా, ఇక్కడ ఎక్కువ నెగిటివ్. ఏదైనా నువ్వే క్రియేట్ చేయి. మళ్ళీ పంపండి, ప్లగ్ పెడుతూనే ఉంటా పంపండి అని. ఎవరితో బాండ్ క్రియేట్ అయింది నీకు హౌస్ లో? నాకు ఫస్ట్ శ్రీజ కళ్యాణ్తో అయింది. కళ్యాణ్తో నాకు బిఫోర్ హ్యాండ్ ఉంది. అగ్ని పరీక్ష జనాలు అందరూ షాక్ అయ్యారు కదా నువ్వు స్టేజ్ మీద కూర్చొని కళ్యాణ్ని పొగడంగానే. లేదు లేదు, నాకు నేను అందరినీ పొగిడా, అది కూడా కట్ అయిపోయింది. నాకు థర్డ్ వీక్ లో అందరితో క్లోజ్ అయిపోయా, అందరితో ఒక బాండ్ వచ్చేసింది నాకు. అందుకే నేను హార్న్స్ పెట్టమంటే నేను పెట్టనన్నా. ఫస్ట్ సార్ పెట్టాలమ్మా అన్నారు. నేను మాట్లాడదాం అనుకున్నా, ఇలా పెట్టను సార్ అని అన్నా. అయితే లేదు నాన్న, నువ్వు ఏది మాట్లాడాలనుకుంటున్నావో అది పెట్టి మాట్లాడు. నేను ఒక్కరికి కూడా నెగిటివ్ గా చెప్పిరా. మంచి మనసును జనాలు ఎవరు చూడలే. నువ్వు ఇప్పుడు నా ఇంటర్వ్యూలో ఉన్నట్టు ఉండుంటే ఇప్పుడు నాకు భలే నచ్చావు, మాటలు కానీ ఇది కానీ ఒక నట్ చేయకూడదు. మేబీ అక్కడ కూడా సరిగ్గా చూడలేదా మరి, కనబడలేదా? అందరు ఏడ్చారు మరి నా కోసం. లేకపోతే నన్ను ఏమైనా ఇంప్రెస్ చేయడానికి ఎలా అంటే జనాల్ని ఇంటర్వ్యూలోనే. మీరు ఒకసారి చూడండి మళ్ళీ, అందరు ఎమోషనల్ అయ్యారు. లాస్ట్ వీక్ లో సంజన గారు మిడ్ వీక్ ఎలిమినేట్ అయినప్పుడు కూడా నన్ను నెగిటివ్ గేమ్ అనలేదు. గొడవ అయిందే మా ఇద్దరికి. మేమిద్దరం కలిసిపోతాం, మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటాం, అందరం అల్లరి. సంజన గారు డైనమిక్ అని అన్నారు. నేను అంత నెగిటివ్ హౌస్ మేట్స్కి అయితే నన్ను డైనమిక్ అని ఎందుకంటారు, తిడతారు. కానీ హ్యాపీగా నవ్వుతూ వెళ్ళి అన్నారు కానీ ఇక్కడ ఉండిపోరా అని అనలేదు కదా? లేదు అంటే వాళ్ళకు ఉంది, వాళ్ళ ఒక షాక్. నేను లోపలికి వెళ్ళేంత వరకు అందరు నో ఎలిమినేషన్ అనుకున్నారు. ప్రియా ఎందుకు ఎలిమినేట్ అవుతావు, సుమన్ అని అన్నారు. నువ్వెందుకు ఎలిమినేట్ అవుతావు, నువ్వు అవ్వవు, నో ఎలిమినేషన్ అని అన్నారు. నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎక్కడో ఉండే హోప్, నాకు సార్ నో ఎలిమినేషన్ అంటారేమో అని. ప్రతి ఒక్కరు నో ఎలిమినేషన్. వర్ణి అన్న నో ఎలిమినేషన్, తనుజక్క నో, ఎవ్రీ వన్ నో నాన్న నో ఎలిమినేషన్, స్ట్రాంగ్ ప్లేయర్, నిన్నెందుకు తీసేస్తారు. థర్డ్ వీక్ లో ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ అయిపోయారు నాకు అందరూ.